శుభోదయం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయ ప్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాజ కాలాగ్ని రుద్రాజ నీలకంఠాయ మృత్యుంజయాజ సర్వేశ్వరాజ సదాశివాజ శ్రీమన్మహాదేవాయ నమః. ఈనాటి విశేషం మాస శివరాత్రి. శివరాత్రి శివారాధన. నిశి సమయంలో ఈశ్వరుడిని మనం స్తోత్రం చెయ్యాలి. సూర్యాస్తమయం 6 గంటల నుంచి మొదలుగా సూర్యాస్తమయం 6 నుంచి మరునాడు ఉదయం సూర్యోదయం 6 వరకు ఉండేటటువంటి రాత్రి కాలానికి అంతటికీ కూడా ఈశ్వరుడు ఆధిపత్యం కలిగి ఉన్నాడు. ఆయన లయకారకుడు. పగటి కాలానికి విష్ణు ఆధిపత్యం కలిగి ఉండగా రాత్రి కాలానికి శివుడు యాజమాన్యం కలిగి ఉన్నాడు. ఏమిటి లయ అంటే సాయంత్రం అవగానే మన శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. మనదేమిటి, దాదాపుగా 84 లక్షల రకాల జీవకోటిలో 90% జీవులు చీకటి పడగానే విశ్రాంతిని అపేక్షిస్తాయి. కొన్ని మాత్రమే, గబ్బిలాలు లాంటివి మాత్రమే రాత్రి వేళన నిశాచరులుగా పరిగణింపబడే జీవకోటి మాత్రమే మెలుకుని ఉంటాయి. అవి ఉదయం అంతా నిద్రపోతాయి. వాటిని పాపులు అంటాం మనం. సూర్యుడు ఉన్నంతకాలము మెలకుగా ఉండి సూర్యుడు అస్తమించగానే కనిపించడం మానేయగానే శరీరం ఇంద్రియాలు విశ్రాంతిని కోరుతాయి. మనం పడుకుంటున్నాం అంటే అర్థం మిత్రులారా, శరీరం మాత్రమే పడుకుంటుంది, విశ్రమిస్తుంది, మనస్సు కాదు. మనస్సు శరీరం పడుకోగానే అంతవరకు ఉన్నటువంటి జాగరూకతను ఇంకా రెట్టింపు చేసుకొని మరింత విశేషమైనటువంటి వేగంతో ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇంకా ఏమైనా అని చెప్పి. అందుకే యానిషి శవను ప్రాప్య యస్యాం జాగర్తి సంయమి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. అందరూ పడుకునే సమయంలో ఎవరైతే మెలుకుని ఉంటారో అలాంటి వాళ్ళలో మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతసామం సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ఏ ఒక్కడికో ఒకనొకడికో నేను దర్శనమిచ్చేది అంటాడు. దాని అర్థం ఏమిటి అంటే శరీరంలో ఉండే ఇంద్రియాలన్నీ కూడా పడుకొని ఉన్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు ఏ మనస్సు అయితే జాగరూకతతో ఉంటుందో, జాగరూకతతో ఉండేటటువంటి ఆ మనస్సు పరమేశ్వరునికి ప్రార్థన చేస్తుంటుందో, శివారాధన చేస్తుంటుందో ఆ శివ అనుగ్రహం ఆ మనసుకు తప్పకుండా కలుగుతుంది. ఇది శివరాత్రి అంటే, ఇది జాగరణ అంటే, ఇది ఉపవాసం అంటే. మనం 5 విధాల శివరాత్రులలో మహాశివరాత్రి మాఘమాసంలో ఉండగా ప్రతిరోజు నిత్య శివరాత్రి, యోగులకు సంబంధించి యోగ శివరాత్రి, నెలలో పున్నమ ముందుగా వచ్చేటటువంటి పక్ష శివరాత్రి, 4 ఒక పక్కన పెట్టేసి అమావాస్య ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడిన చతుర్దశి నాటి రాత్రిని మాస శివరాత్రి అంటూ ఉంటాం. నెలకోసారి తప్పకుండా ఈ రోజున మనం శివారాధన చేయాలి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ. వస్తే మంత్రాలు చెప్తాం. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమో ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో బిల్మినే చ కవచనే చ నమ శృతాయ చ స్వసేనాయ చ నమో దుభ్యాయ. వస్తే చెబుతాం. రాని పక్షంలో నమకంలో 8వ అనువాకంలో చివరి పాదంలో ఉండేటటువంటి 6 ఉపపాదాలలో 5వది అయినటువంటి నమశివాయ అనే పంచాక్షరీ మహామంత్రాన్నే జపం చేస్తూ ఉందాం. శివుడు బోళాశంకరుడు. ఎవరైనా ఏదైనా అడిగితే ఇచ్చేస్తాడు. వాడెవడో ఒక రాక్షసుడు ఎవరినతను చేయబెట్టినా కూడా భస్మం కావాలని కోరుకుంటే అలాంటి కోరిక, నాయన ఏం కోరుతున్నావు, వివేకం ఉందా లేదా అని కూడా హెచ్చరించకుండా అడిగావా తథాస్తు అని ఇచ్చేశాడు. చిన్నపిల్లలు ఏదైనా అడిగితే మనమే ఇవ్వం, వాళ్లకు 1,00,000 ప్రశ్నలు వేస్తాం. ఎందుకు రానా నీకు ఇది, చేయగాల్చుకుంటావు, దెబ్బలు తాగుతాయి, ఇప్పుడు కాదు తర్వాత అంటూ 1,00,000 ప్రశ్నలు వేస్తాం, అడ్డంకులు కల్పిస్తుంటాం. పరమేశ్వరులా కాడు, అపారమైన కరుణా సముద్రుడు, కరుణాంతరంగితుడు. ఎవరు ఏదైనా ఇచ్చేస్తాడు. వాడి నాశనమవుతాడు తెలుసు, చెప్పడు. నాయనా నీ బుద్ధి, నీ వివేకం, సరిగా ఆలోచించు అని కూడా చెప్పడు. అడిగావా అవ్యాజ తీసుకో అని చేస్తాడు. ఆ రాక్షసుడు ఇచ్చిన వరం ఎలా పనిచేస్తుందో నేను పరీక్షించుకోవాలి అంటే పరిగెడతాడు. ఇది కదా ఆ బోళాశంకర శివ విలాసం, శివ చిత్స్వరూపం. కనుక
మాస శివరాత్రి రోజు ఈ రోజున శివారాధన చేద్దాం. శివానుగ్రహంతో అందరూ బాగుండాలి అని కోరుకుంటూ నూతన సంవత్సరం ఇంకొక 2-3 రోజులలో రాబోతుంది. 28 29 అన్న చర్చలు కూడా చేస్తూ ఉన్నారు. ఏ రోజు చేద్దాం, ఎలా చేద్దాం అనే వివేచన పక్కన పెట్టి సంవత్సరం చివరి రోజులు ఇవి, ఎలా గడిపాం సంవత్సరం అంతా, ఏం చేస్తే ఇంకా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళిపోదాం అనే వివేచన ఆరంభం చేద్దాం. మంచికి స్వాగతం పలకదాం, ఆనందంతో అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.